హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ధనరాజ్ మరియు సముద్రకని గారు ప్రధాన పాత్రలో వచ్చిన రామం రాఘవం మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ ఓవరాల్ గా చూసిన తర్వాత నాకైతే మాత్రం పర్లేదు, వన్ టైం వాచబుల్ గా ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది అని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుండే చెడు సావాసాలు పట్టిన కొడుకు తన తండ్రి మరణంతో ఒక లాభాన్ని పొందాలనుకుంటాడు. అసలు ఏమనుకున్నాడు, ఏం చేద్దాం అనుకున్నాడు, తన తండ్రిని నిజంగానే చంపేశాడా లేదా అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక మూవీలో పాజిటివ్ సీన్కి వస్తే, ధనరాజ్ మరియు సముద్రకని మధ్యన ఉన్న ఆ ఎమోషనల్ బాండింగ్ మరియు వారిద్దరి యాక్టింగ్ ఈ మూవీకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. సినిమాలో మైండ్ ఫ్లోట్ అయిన తండ్రిని చంపేయడం అనే కాన్సెప్ట్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఫైనల్ వరకు వెళ్ళటం జరిగింది. నెగిటివ్ విషయానికి వస్తే, హీరోయిన్ ఏదో పేరుకే ఉంది తప్ప ఆవిడకి అంత ఇంపార్టెంట్ రోల్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టరైజేషన్ కి టైం తీసుకోవడం వల్ల కొంతవరకు బోర్ కొట్టింది. హీరో మంచిగా మారాడు అనేటట్లు చూపించిన కొంత టైం మళ్ళీ రిపీటెడ్ సీన్సే ప్లే అవుతున్నాయి అనే ఫీలింగ్ అయితే ఉంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే మాత్రం ఖచ్చితంగా ఓటీటీలో వచ్చినప్పుడైనా చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. మీరు కనుక ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.